నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి గులాబీ జెండా అధికారం కోల్పోయినా ప్రతిపక్ష స్థాయిలో ఉన్న కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్న మళ్ళీ బయటకు వచ్చి మరి ఓ కొత్త ఉద్యమాన్ని సృష్టించబోతున్నాడు. తెలంగాణ మొత్తం గులాబీమయం కాబోతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి కేసీఆర్ గారి స్పీచ్ని వినడానికి మరికొంత మంది తయారవడం అయితే జరగబోతుంది. తెలంగాణ రాష్ట్ర వైపుగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ చూడకుండా కేసీఆర్ గారి మాటలు వినడానికి ఎంతోమంది ఆతృతగా ఎదురు చూస్తున్న విషయాన్ని కూడా మనం చూడబోతున్నాం. అదేవిధంగా జగిత్యాల జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి గారిని సగర్వంగా పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమం దిశగా వాళ్ళు మంచి కార్యక్రమాన్ని అనుకున్నారు. జగిత్యాలతో జైత్ర యాత్ర 20న బీఆర్ఎస్ భారీ సభ. అదే రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి అంటే కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు. ఆ రోజు జీవన్ రెడ్డి గారి యొక్క ఆ పార్టీలో కండువ కప్పుకునే విషయంలో కేసీఆర్ గారే కప్పబోతున్నారట. అయితే వస్తూ ఉన్నారు. ఈ స్టేట్మెంట్ తెలియగానే కాంగ్రెస్ పార్టీ గొంతుల్లో మాట రావడం లేదు. వాటబోట జీవన్ రెడ్డి అనగానే అధిష్టానం దగ్గర నోరు మెదపడం లేదు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ మీద ప్రెస్ మీట్ పెడితే దాని మీద అడిగిన జర్నలిస్టులకు ఎవరైతే జర్నలిస్ట్ అడుగుతూ ఉన్నారో వాళ్ళకు కూడా సమాధానం లేదు. సార్ దగ్గర మొత్తం గొంతులన్నీ మూగబోయినాయి. అధిష్టానం ఏమంటుంది, పార్టీ వాళ్ళు వీడిపోతూ ఉంటే మీరేం గడ్డి బిక్తా ఉన్నారా, ముఖ్యమంత్రిగా మీరేం చేస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటూ వాళ్ళు సీరియస్ అవ్వడం. రాష్ట్రంలో ఒక్కడ ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా చక్కగా పొంతన మాట కూడా మాట్లాడడం లేదు. ఎక్కడ చూసినా కూడా దొండు ఎవరా నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. చూసుకోవచ్చు. ఆయనతో పాటే వందలాది మంది కాంగ్రెస్ నేతలు సభకు చకాచకా ఏర్పాట్లు చేస్తున్న నాయకులు, నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల నియామకం ప్రకటించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డికి బహిరంగ సభ ప్రాంగణ పర్యవేక్షణ బాధ్యతలు. కేసీఆర్తో కలిసి నడవడం నా అదృష్టం. ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పార్టీకి వెళ్తారు. నేను అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలోకి వెళ్తున్నా. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ఇది ప్రజల నుంచి వస్తున్న నినాదం. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి 20న సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయితే మీరు గమనించారో లేదో, ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారంటే ఇక బీఆర్ఎస్ పార్టీలో చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ టైంలో కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఈ క్యాబినెట్ వర్గం అంతా సైలెంట్గా ఉన్నారు. మరి వాళ్ళ సైలెంట్కి 2-3 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు జీవన్ రెడ్డి లాంటి పోతే అక్కడ ఒక బలమైన కాంగ్రెస్ అంటే అతను కూడా ఏదో దొంగనో లేకుంటే తిహార్ జైలుకు పోయినోడో అట్లాంటి వాడిని తీసుకొచ్చి ఈరోజు ప్రజలు కూడా దొంగలకి రాజ్యాన్ని కట్టబెడతా ఉన్నారు. అట్లాంటి జగిత్యాల జిల్లాలో తీసుకొచ్చి ఆడ నియమిస్తారు. నియమించి మరి డబ్బులు ఇచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఆ ఆకాశాల్లో మేడలు కట్టే కార్యక్రమాలు ఈ రేవంత్ సర్కార్ చేస్తుంది. ఆ తిరిగి ఒకటి వాళ్ళకు ప్లస్ పాయింట్ అవుతుంది. అందుకనే జీవన్ రెడ్డి పోతున్నా కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పేది ఒకటే, మీ పార్టీని మీరు కాపాడుకోండి, మీ యొక్క పార్టీలో అసలైన కాంగ్రెస్ నాయకుల్ని మీరు కాపాడుకోండి. అంతేగాని ఈరోజు పార్టీలో వలస సీఎంలు ఉన్నారు, ఈరోజు రాష్ట్రంలో వలస ముఖ్యమంత్రులు ఉన్నారు, ఈరోజు రాష్ట్రంలో కిరాయి ముఖ్యమంత్రులు ఉన్నారు. దయచేసి మీరు గమనించాలి. అటువంటి సీఎంలు మనకు ముఖ్యమా, పార్టీల కోసం పనిచేసి వెనకటి కాలం నుంచి నిలబడ్డ వాళ్ళంటూ ముఖ్యమా, లేకుంటే ఈరోజు కాంగ్రెస్ పేరుతోటి కాంగ్రెస్ని బొంద పెడుతున్న వాళ్ళు ముఖ్యమా అంటే దానికి ప్రతిదీ మీరే అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక కేసీఆర్ బయటకు వస్తాడు, తర్వాత ఏం జరుగుతుంది అంటే కేసీఆర్ గారు ప్రజల గురించి మాట్లాడతాడు, ఈ ప్రజాప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి మాట్లాడతాడు. ఇక రకరకాలుగా కొన్ని ఈ ప్రభుత్వానికి చెప్పాలంటే గుండు సూది ఓ బాణం గుర్తు వదిలించేసి పోతాడు. ఎట్లుండదు కేసీఆర్ సభ పెడితే, రేవంత్ రెడ్డి ఒక లైవ్ పెడితే 10 మంది కూడా చూడడానికి ఎవరు ఇంట్రెస్ట్ పడడు. అదే కేసీఆర్ లైవ్ పెడుతుండంటే ఆ రోజు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వాట్సాప్ గ్రూపులు కావచ్చు, వాట్సాప్ స్టేటస్లు కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్క పెద్ద ఛానల్ అనే కావచ్చు, మొత్తం మూత మోగిపోతుంది. లక్షలలో వ్యూస్ ఉంటాయి లైవ్ పెడితే. అంత గొప్పగా ఉంటుంది కేసీఆర్ యొక్క సభ అంటే. ఆ తిరిగా సాగే అవకాశం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు, లేదు ఇవన్నీ దండగా, నా ప్రభుత్వమే మంచిది, ప్రజలు నన్నే కోరుకుంటారు అని చెప్తా ఉన్నారు. ఇప్పటికిప్పుడే ఎలక్షన్ పెట్టినా బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు బాధ్యత కొడితే దాంట్లో డౌటే లేదు.